యేసుక్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుకాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక వ్యక్తిని గురించి ధ్యానించుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన వేరెవరు కూడా కాదు, శిష్యులలో ప్రముఖుడైనటువంటి పేతురు గారి గురించి మనం ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరులారా, పేతురు గారు అనేది ఆయన ఒక వ్యక్తి కాకుండా అది మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక స్వభావమే అని మనం అనుకోవాలి. పేతురు గారు కొద్దిసేపు దేవుని మీద అంత లోతైనటువంటి ప్రేమను చూపిస్తున్నారు. దేవుని మీద అలుగుతున్నట్లు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లు, తిరిగి దేవుని దగ్గరికి వస్తున్నట్లు, పరిపూర్ణంగా దేవునికి సమర్పిస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి లేక మనలో ఉన్నటువంటి ఈ స్వభావాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. పేతురు గారిని యేసు ప్రభువు ఎన్నుకునేటప్పుడు ఆయన సాధారణమైనటువంటి ఒక జీవితం జీవించినటువంటి వ్యక్తి. బేస్తవాడు తన యొక్క తండ్రితో పాటు వాళ్ళని సరిదిద్దుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువు అతనిని పిలుస్తున్నారు. ఒక సాధారణమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. దాని తర్వాత ఈ వ్యక్తి యేసు ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూపులో ఆయన మెంబర్గా ఉండిపోతున్నారు. తాను చేసినటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి కార్యములను వీక్షించడానికి, దానికి సాక్షిగా యేసు ప్రభు అతనిని ఎన్నుకుంటున్నాడు. ఉదాహరణకి యాయీరు కుమార్తెని స్వస్థపరచడానికి తీసుకువెళ్ళినప్పుడు, తాబోర్ కొండ మీద దివ్యరూప ధారణ పొందినప్పుడు, అదేవిధంగా గెత్సెమనే తోటలో ఆవేదన చెందుతున్నటువంటి సమయంలో మిగతా శిష్యుని ఒక చోట్లోంచి పేతురు, యాకోబు, యోహానని కొద్దిగా దూరంగా తీసుకువెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. కావున యేసుప్రభు యొక్క 12 శిష్యులలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని పోషించినటువంటి ముగ్గురులో ఒకడే పేతురు గారు. ఈ పేతురు గారికి దేవుడు అంటే ప్రేమ ఉంది. అందుకే ఆయన అప్పుడప్పుడు యేసు ప్రభువునకు అడ్డుపడుతున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాము. కెసేరియా ఫిలిప్పీ ప్రాంతంలో యేసు ప్రభువు ప్రజలు ఎవరని మీరు భావిస్తున్నారని చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా రకరకాలుగా ఉన్నటువంటి సమాధానంతో వస్తున్నారు. నేనెవరని మీరు భావిస్తున్నారని చెప్పినప్పుడు పేతురు తప్ప మరెవరు కూడా ఆయనకి సరైనటువంటి సమాధానం ఇవ్వడం లేదు. నువ్వు సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు అని చెప్పేసి పేతురు గారు చెప్తున్నారు. పేతురు గారి యొక్క ఈ సమాధానాన్ని యేసు ప్రభు పొగడుతున్నట్టు మనం చూస్తున్నాము. కానీ ఇదే పేతురు ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఇంత శ్రేష్టమైనటువంటి సమాధానం ఇచ్చారో, కొద్ది స్థలంలోని యేసు ప్రభువు అతనిని ఓ సైతాను నా నుంచి దూరముగా పోండని చెప్పేసి అతన్ని తిడుతున్నట్లు మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా తనతో పాటు ఎల్లప్పుడూ ఉండామని చెప్పేసి, లేక కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభు పాదములు కడిగినప్పుడు యేసు ప్రభు అడ్డుపడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము. నా కాలు కడగడం, నువ్వు కడగడం మంచిది కాదని చెప్పేసి యేసుప్రభు ఎప్పుడైతే తాను చేయబోతున్నటువంటి పనిని గురించి ఆయనకు తెలియపరిచారో, వెంటనే పేతురు గారు నా కాలు మాత్రం కాదా, నన్ను పూర్తిగా కడగండి అని చెప్పేసి యేసుప్రభుకు ఆయన ప్రాధేయపడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము. దాని తర్వాత ఎవ్వరు విడిచిపెట్టి వెళ్ళినా నేను మాత్రం మీతో పాటు ఉండాలని చెప్పినటువంటి ఇదే పేతురు గారు గెత్సెమనే తోటలో యేసుప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయినప్పుడు ఈయనను కూడా పారిపోతున్నారు. పిలాతు యొక్క రాజభవనంలో ఆ దాసి వచ్చి నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాడవే కదా అని అడిగినప్పుడు ముమ్మారులో యేసుప్రభుని బొంగుతున్నాడు. నాకు ఈయన ఎవరైనా తెలియదని చెప్పేసి. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క చూపు ఆయన వైపు పడిందో ఆయన కుమిలిపోయి ఏడుస్తున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాము. యేసుప్రభు యొక్క శిలువ మరణం తర్వాత ఆయన అంటున్నారు, నేను చేపలు పట్టబోతున్నాను అని చెప్పేసి ఆయనతో పాటు కొంతమందిని కూడా తీసుకువెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే తిబేరియస్ సరస్సులో ప్రొద్దున యేసు ప్రభు యొక్క దర్శనాన్ని ఆయన పొందారు, ఆయన యొక్క అనుభవాన్ని ఆయన పొందారు. ప్రియమైన సహోదరులారా, దాని తర్వాత ఆయన యేసు ప్రభుని విడిచిపెట్టలేదు అని మనం చూస్తూనే ఉన్నాము. యేసు ప్రభులాగా సిలువలో చంపబడడానికి ఆయనకి తీర్పు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు, నా ప్రభువులాగా చనిపోవడానికి నేను అర్హును కాదని చెప్పేసి తనని తన కింద పెట్టి శిలువ మీద కొట్టుమని ఆయన కోరుకుంటున్నారు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ఒక స్వభావం ఇది. ఈ పేతురు గారి యొక్క ఈ స్వభావం మన యొక్క అందరి యొక్క జీవితంలో ఉన్నది. మనం దేవుని మీద అలుగుతూనే ఉంటాం, దేవుని మీద కోపడుతూనే ఉంటాం,
మనం దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో మనం కోరుకున్న విధంగా జరగకపోతే, మనం కోరుకునే రీతిగా మనం ఆశించినటువంటి రీతిగా జరగకపోతే మనం దేవునిని విడిచిపెట్టి అలిగి కూర్చున్నటువంటి వ్యక్తులుగా కూడా మనం అప్పుడప్పుడు జీవిస్తూనే ఉంటాం. కానీ పేతురు గారిలాగా దేవుని యొక్క అనుభవాన్ని, లోతైనటువంటి ప్రగాఢమైనటువంటి అనుభవాన్ని ఆయన పొందినప్పుడు ప్రియమైన సహోదరులారా, దేవునికి సాక్షిగా మారినట్లు ఈ తపస్సు కాలంలో మనము కూడా మన యొక్క తపస్సు, మన యొక్క ఉపవాసము, దేవునితో ఉన్నటువంటి సహవాసము మనల్ని కూడా ఈ యొక్క స్థితిలోనికి లేక ఈ యొక్క స్థాయికి మనల్ని నడిపించాలి. దేవునితో నిరంతరమైనటువంటి సంబంధము, మన యొక్క ప్రార్థనలు, దేవునితో ఉన్నటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించాలి. అదేవిధముగా దేవునికి సాక్షిగా మారాలి. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు లేకపోయినా కానీ నేను మాత్రం దేవునితో పాటు ఉండాలని దేవునికి సాక్షిగా నిలబడి మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదంగా మలుచుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.